ఒకవైపు నిలబెట్టారు. కొండముచ్చులనన్నింటినీ ఒక పక్క నిలబెట్టారు. భల్లూకములన్నింటినీ ఒక పక్క నిలబెట్టారు. అందులోనే వానరములు, గోపుచ్చములు, భల్లూకములు అనే 3 తరగతులు. ఆ మూడింటిని 3 కోట్ల కింద నిలబెట్టారు. నిలబెట్టి సిద్ధం చేసి ఆ సముద్ర తీరంలో విడిది చేశారు. అంతవరకు రావడం అంటే సంతోషంగా వచ్చేశారు. ఇక్కడే సముద్రంను దాటాలి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? సముద్రము చూసేసరికి అది ఉత్తంగ తరంగములతో ఎగిసెగిసి పడుతుంది. సముద్రమును వాల్మీకి మనిషి అత్యద్భుతంగా వర్ణించి చెప్పాడు. అక్కడికి వీళ్ళందరూ చేరేటప్పటికీ చీకటి పడింది. ఇంకా సముద్రాన్ని దాటడం కుదరదు. అందుకని అందరూ కూడా సముద్రం ఒడ్డున సేదతీరుతున్నారు. అక్కడ విడిది ఏర్పాటు చేశారు. సుందరకాండలో సముద్రపు ఒడ్డుకు చేరుకున్న వానరాలకు, యుద్ధకాండలో సముద్రపు ఒడ్డున చేరుకున్న వానరాలకు ఒక తేడా ఉంది. సుందరకాండలో సముద్ర ఒడ్డుకు చేరుకున్న వానరాలు తలలు దించుకొని తలకాయలు పట్టుకున్నారు. ఆ సముద్రము ఎలా దాటగలమా అని బాధపడుతూ ఉంటారు. అదే రామచంద్రమూర్తితో యుద్ధకాండలో సముద్రం దగ్గరికి వచ్చేస్తే ఒకరికి బెంగ ఉండదు. చూసుకునే పెద్ద తలకాయలు కొన్ని ఉన్నాయి కాబట్టి. సుగ్రీవుడు ఉన్నాడు, రామచంద్రమూర్తి ఉన్నాడు, లక్ష్మణమూర్తి ఉన్నాడు, హనుమ ఉన్నాడు, జాంబవంతుడు ఉన్నాడు, నీలుడు ఉన్నాడు. ఇలా ఎందరో పెద్దలు ఉన్నారు. మనకెందుకు? వాళ్ళు ఏమి చేయమంటే అది చేసి దాటిద్దాం. దాటడం తథ్యం. రాముడు దాటించేస్తాడు. ఎలా దాటిస్తాడన్నది మనము చూడాలి. అంటే హాయిగా అలా కబుర్లు చెప్పుకుంటూ అలా చక్కగా చేరదీరి అందరూ కూడా సముద్రము దాటడం గురించి ఏ విధమైన బెంగ లేకుండా ఆ సముద్రం ఒడ్డున నిద్రించారు. రాముడు పక్కన ఉంటే ఇన్ని కోట్ల వానరములకు ఏ బెంగ లేకుండా అందరూ సంతోషంగా అక్కడ సమాధానంగా అక్కడే కనబడుతున్నటువంటి చంద్రుణ్ణి చూస్తూ ఆహ్లాదంగా, సూర్యుడిని చూస్తే ఎలా ఉంటాడో చంద్రుడు అలా ఆ రోజున కనిపించాడట వానరాలకు. ఎందుకు? ఇక మాకు పూర్ణబింబము కనబడుతుంది, పూర్ణత్వం రాబోతుంది. మా రాముడు ఇప్పుడు ఒంటరి. ఇప్పుడు వెళితే అమ్మ సీతమ్మ వస్తే పూర్ణబింబముగా ఉంటాడు మా రాముడు. మా రాముడిని పూర్ణబింబముగా చూసుకుంటామని ఆనందపడుతూ సంతోషపడుతూ ఆ వానరాలన్నీ ఆ సముద్రపు ఒడ్డున ఆ చంద్రుని యొక్క చంద్రకాంతిలో చక్కగా పడుకున్నాయి. పడుకుంటే ఆ కిరటములు అన్ని కదులుతున్న నీటి మీద తలుపుమని ఆ కాంతి విరుస్తుంది. సముద్రమునకు ఒక గుణం ఉంది. చంద్రుని చూస్తే అది పొంగిపోతుంది. అలా పొంగిపోతున్న సముద్రమును పైన ఉన్న చంద్రుణ్ణి రెండింటిని చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. యథార్థమే. మనము ఎప్పుడైనా సముద్రం ఒడ్డుకు వెళ్ళి ఒక పౌర్ణమి చంద్రుడు ఉన్న రాత్రి 9:30కు 10 గంటలకు అప్పటికి అందరూ వెళ్ళిపోతారు. ఆ రోజుల్లో అయితే ఎందుకు కూర్చున్నారో అని పోలీసులు పట్టుకెళ్ళిపోతారేమో. కానీ అలా బీచ్లో కూర్చుంటే చాలా ఉద్విగ్నంగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు సముద్రానికి వెళ్ళినప్పుడు అది పౌర్ణమి అనుకోండి, తెలియకుండా పౌర్ణమి రోజు సముద్రానికి వెళితే ఖచ్చితంగా అక్కడ మీరు గడపండి. ఆ చంద్రుడిని, ఆ సముద్రాన్ని చూడండి. రామాయణంలో చెప్పినట్టుగానే మీరు ఆ ఆనందాన్ని పొందుతారు. ఆ రామాయణంలో వానరాలు ఏ ఆనందాన్ని పొందాయో, ఎంత అనుభూతిని పొందాయో ఇప్పటికీ మనము పొందవచ్చు. కానీ మన అదృష్టం బాగుంది, పౌర్ణమి ఉన్న రోజు నాడు వెళ్ళాలి సముద్రం ఒడ్డుకి. అలా వెళ్ళి చూస్తే ఆనందం వేస్తుంది. ఇంకా సముద్రానికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉండి చూసుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళం అలా ఉంటుంది. అప్పటికి వాళ్ళందరూ కూడా ఆ సముద్ర ఘోష అంత గొప్పగా ఉంటుంది. సముద్ర కెరటాలు వీస్తుంటే పున్నమి చంద్రుడు ఎగసి ఎగసి పడే కెరటాలు, ఆ దృశ్యం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంత గమ్మత్తైనటువంటి శబ్దము వస్తుండగా వానరాలన్నీ నిద్రించాయి. అలసటతో నిద్రించలేదు వానరాలు, ఆనందముతో నిద్రించాయి. మా రామచంద్రమూర్తి కార్యం మీద బయలుదేరా, మా పక్కనే రామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టని అందరూ సంతోషంగా నిద్రిస్తున్నారు. వాళ్ళందరిని అలా నిద్రించుదాం. మళ్ళీ ఇప్పుడే వేస్తే పాపం వాళ్ళని మళ్ళీ సముద్రాన్ని దాటడానికి ఏం చేయాలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి వారిని అలా పడుకోబెట్టి మనము కూడా రామనామం చెప్పుకొని మన గృహాలకు మనము వెళ్ళిపోతాం. వాళ్ళు కూడా సంతోషిస్తారు. వెంటనే మమ్మల్ని లేపలేదు, ఇలా పడుకోబెట్టారు, వెంటనే మమ్మల్ని లేపలేదు. ఆ వానరాలకు కూడా ఆనందం కలుగుతుందని తెలియజేస్తూ ఈరోజు రామాయణ ప్రవచనాన్ని ఆఫ్ చేసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామాయణంలో
యుద్ధకాండ ఎవరు వింటున్నారో వారికి పడుతున్న యుద్ధమంతా తేలికైపోతుంది. బాగా పెట్టుకోండి. యుద్ధకాండను విన్న వాళ్ళందరికీ కూడా మనం రోజు యుద్ధం చేస్తున్నాం మన సమస్యలతో. ఉండి కొందరు యుద్ధం చేసుకుంటున్నారు, లేక కొందరు యుద్ధం చేసుకుంటున్నారు. ఉన్న వాళ్ళు ఇంకా కావాలని యుద్ధం చేస్తున్నారు, లేని వాళ్ళు లేకపోయాని యుద్ధం చేస్తున్నారు. దాన్ని పొందటానికి యుద్ధం చేస్తున్నారు. ఎవరితో? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే ఆరింటితో షడ్గుణములతో యుద్ధం జరుగుతుంది ఈ దేహంలో. కాబట్టి ఈ దేహంలో ఆ యుద్ధం తేలికగా చేస్తారు. రామాయణములో యుద్ధకాండ పరిపూర్ణంగా క్రమము తప్పకుండా వినవారికి అని తెలియజేస్తున్నా. ఈరోజు ప్రారంభమైంది కాబట్టి ఈ యుద్ధకాండను ప్రతిరోజు విని మన యుద్ధాన్ని తేలికగా చేసుకుంటాం. మీరు చూడండి, నేను అబద్ధం చెప్పట్లేదు. మీరు ఈ యుద్ధకాండను పూర్తిగా విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నాడు మీ ఆనందాన్ని వెళ్ళవచ్చుకుంటారు పక్క వారితో. అవును, నిజంగా నేను రామాయణంలో యుద్ధకాండ క్రమం తప్పకుండా వెళ్ళి విన్నా, నాకు కష్టాలు వస్తున్నాయి కదా, తేలికగా అయిపోయినాయి కష్టాలు. అది ఏదో బాధ పెడితే అనుకున్నాను, కానీ అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది. అది రోగమే కావచ్చు, పరిస్థితులే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది తేలికైపోతుంది. అక్కడ మనకు అర్థమవుతుంది రామాయణంలో యుద్ధకాండ పరిపూర్ణంగా విన్నాం. ఎన్ని రోజులండి ఇంకా వినేది యుద్ధకాండ? మహా అయితే 4 తారీఖు, 21 తారీఖు మనకు కార్యక్రమం, అంటే 17 రోజులు. అందులో 2 రోజులు తీసేసుకుంటే 15 రోజులు. ఎందుకు 2 రోజులు తీసేసుకోవాలి? శివరాత్రి రోజు నాడు మనము శివుడికి సంబంధించినటువంటి విషయాన్ని వింటాం కాబట్టి రామాయణం ఉండదు. తదుపరి మరొక రోజు నాడు 9వ తారీఖు నాడు మనం అందరము మహాభారతానికి వెళ్ళాలి. కృష్ణ పరమాత్మ రమ్మన్నాడు మనందరినీ. చక్కగా అందరము కూడా అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మ యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనం వెళ్ళి మహాభారతాన్ని దర్శించి వీక్షించి రావాలి. అందుకని 9వ తారీఖు ప్రవచనం ఉండదు, 15వ తారీఖు ప్రవచనం ఉంటుంది. కానీ ఆ రోజు శివుడికి సంబంధించిన వృత్తాంతాన్ని వింటాం. ఇంకా 15 రోజులు మనం వినాల్సింది యుద్ధకాండ. ఈ 15 రోజులైనా గొప్పగా వినాలి కదండి. అందున ఇంకొక 4 రోజులు 4 గంటలకు వచ్చి కూర్చోవడము. ఆ తరుపతి 11 రోజులు 6 గంటలకు వచ్చి కూర్చుంటే చక్క రాత్రి 9 గంటల దాకా చెప్పుకుందాం. అద్దెనవారు ఉన్నారా? ఎవ్వరు లేదు. చక్కగా విని మన జీవితాలను ధన్యతం చేసుకుందాం. ఇంకా ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయి మనకు. అన్నింటినీ రామచంద్రమూర్తి మనకు వివరించి చక్కగా లాలించి బుజ్జగించి మనకు జ్ఞానాన్ని బోధ చేస్తాడు అని తెలియజేస్తున్నాడు రామచంద్రమూర్తి.